అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ముందుగా చికెన్ని కడిగి 2-3 సార్లు కడిగి పసుపు ఉప్పు వేసి కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత చికెన్ని కడగాలండి. కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని 2 పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని చికెన్ని 70% అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలండి. చికెన్ని సెపరేట్ చేసుకుని చికెన్ ముక్కలు మాత్రం వేరేగా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఉడికించిన చికెన్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని మనం బిర్యానీలోకి వేసుకోవాలన్నమాట. అందుకోసం ఈ చికెన్ని సెపరేట్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ కలుపుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. కొద్దిగా మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా కూడా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకోవాలండి. పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగాలన్నమాట బాగా. ఉల్లిపాయలు అవి బాగా వేగిన తర్వాత చికెన్ స్టాక్ ఉంది కదండి, చికెన్ ఉడికించిన నీళ్ళు, ఆ నీళ్ళని ఈ కప్పుతో 5 కప్పులు రైస్ వేసుకున్నానండి. సో 5 కప్పులకి రైస్కి 1 కప్కి 1.5 కప్పు వాటర్ అండి. సో 5 కప్పులకి 7.5 కప్పు మనం ఉడికించిన చికెన్ వాటర్ ఉంది కదా, చికెన్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. నార్మల్ వాటర్ కూడా వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. ఈలోగా పక్కన చికెన్ ఫ్రైకి అయితే వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి వేసరి మరిగిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ రైస్ అయితే వేస్తారండి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపి మూత పెట్టేస్తే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఉడికించిన చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకొని పసుపు, ఉప్పు, కారం అంతా చికెన్ పట్టేలాగా వేయించుకొని ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ వాటర్లో వేసినప్పుడు ఉడికించినప్పుడు వేసాం కదా, అందుకని తక్కువగా వేసుకోవాలి. సో పక్కన బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం.
ఒకసారి కలిపిన తర్వాత సమానంగా మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకొని అప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచితే ఇంకా ఏమైనా చెమ్మ ఉంటే పూర్తిగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత చికెన్ ఫ్రై చూద్దాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఇవి కూడా వేసుకుని దించేసుకోవడమండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో ఫస్ట్ చికెన్ కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత బిర్యానీ పెట్టి ఇట్లా రివర్స్లో పెట్టి బౌలింగ్ తీసామంటే చికెన్ ట్రై పీస్ బిర్యానీ చూడడానికి లుకింగ్ బాగుంటుందండి. ప్రజెంటేషన్ ముఖ్యం కదా, అందువల్ల మనం బయట హోటల్లో ఎలా ఇస్తారో అలా చేద్దామని.